విజయవాడ జైల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అయితే మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నానిని మాత్రం జైల్లోకి అధికారులు అనుమతించలేదు. భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు. విజయవాడ జైల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అయితే మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నానిని మాత్రం జైల్లోకి అధికారులు అనుమతించలేదు. భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ ఈ రోజు జిల్లా జైలుకి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ప్రధానంగా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పరామర్శించేందుకు వాళ్ళు అక్కడ చేరుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీకి సంబంధించి పేర్ని నాని, కొడాలి నాని, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, అలా మరి కొంతమంది ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు కూడా తరలి వచ్చారు. అయితే వంశీని ములాఖాత్ కలిసేందుకు ప్రధానంగా మొదట 3 పేర్లు మాత్రమే ఇచ్చారు. అందులో జగన్ తో పాటు వల్లభనేని వంశీ సతీమణి పంకజ్శ్రీ, అలాగే సింహాద్రి రమేష్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళ 3 కూడా వస్తున్నట్టు కూడా సమాచారం నేపథ్యంలో వారి 3 కూడా అనుమతిస్తూ జైలు అధికారులు అక్కడ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ చేరుకున్న తర్వాత పేర్ని నాని, అలాగే కొడాలి నాని కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ జైలు అధికారులు అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకపోవడం, అదేవిధంగా భద్రతాకరమైన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో లోపలికి అనుమతించలేమంటూ తెలిసి చెప్పారు. దీంతో గుమ్మం దాకా వెళ్లిన పేర్ని నాని, కొడాలి నాని వెందిరగాల్సిన పరిస్థితి. వారు 3 మాత్రం లోపలికి వెళ్ళి దాదాపు అరగంట పైగా వంశీతో ములాఖాత్ అయ్యారు. మొత్తం జరిగిన అంశాలకు సంబంధించి, కేసులకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డికి వంశీ వివరించారు తెలుస్తే. కొద్దిసేపు క్రితం ఆయన బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుట్ర కారణంగానే వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా వ్యాఖ్య చేశారు. మొదట్లో ఎక్స్లో ఏదైతే పోస్టు పెట్టారో అయ్యే అంశాలు మళ్ళీ ఇప్పుడు ప్రస్తావిస్తూ ఆ కేసుకు సంబంధించి ఇదంతా కూడా వల్లభనేని వంశీ సత్యవర్ధనం ప్రలోభపెట్టింది కానీ, బెదిరించింది కానీ, కిడ్నాప్ చేసిన అంశాలు కూడా ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం ఆ గతంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తాము కేసులు నమోదు చేశాము, ఆ కేసును మళ్ళీ తిరగతోడి ఇప్పుడు వంశీపై కుట్రపూరితంగా చంద్రబాబు అరెస్ట్ చేయిస్తారు, అందులో పోలీసులు చంద్రబాబు కలిసి కుట్ర చేశారంటూ పదే ప్రస్తావించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఈ ముఖ్య నాయకులు కూడా లోపల అనుమతించకపోవడంపై మాత్రం వైసీపీ నాయకులు చర్చ అయితే ప్రారంభమైంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.